మనందరికీ తెలుసు, ఈరోజు కుప్పం పోలీసులు పూడి శ్రీహరి గారిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈయన ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు పోస్టులని క్రియేట్ చేస్తూ, అంటే ఇంతకుముందు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్ఓగా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టి మనోడు పెద్ద పెద్ద పోస్టులని ఎడిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఒక కిరాతకుడుగా క్రియేట్ చేయటం కోసం, ఆ విధంగా ఇవ్వటం కోసం మనోడు పాప యానిమేషన్ బాగా నేర్చుకున్నాడు. అది ఇప్పుడు వాడి పాలిట శాపంగా మారింది. అయితే కుప్పం పోలీసులు బెంగళూరులో పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని హాస్పిటల్లో, కుప్పం హాస్పిటల్లో చూపించి ఇంక మరికొద్దిసేపట్లో అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అసలు ఈ పూడి శ్రీహరి అరెస్ట్ చేసినామంటే మా నాగార్జున యాదమ్మ, మరి ఇద్దరికి అవినాభావ సంబంధం ఏముందో నాకు తెలియదు. మీడియా ముందుకొచ్చి పూడి శ్రీహరికి ఏమన్నా జరిగితే, ఆయనకు తినేటువంటి అన్నంలో కానీ తాగే వాటర్లో కానీ ఏమన్నా కలిపి ఆయన చంపేయాలని ప్లాన్ వేస్తున్నారు కుప్పం పోలీసులు. యాక్చువల్గా పూడి శ్రీహరి అరెస్ట్ అయితే వాళ్ళ భార్య బయటకు వచ్చి మీడియా, ఎందుకంటే గతంలో కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయితే వాళ్ళ భార్య బయటకు వచ్చింది. అట్లాగే ఇంకా అంతకుముందు వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అయితే వాళ్ళ భార్య బయటకు వచ్చింది. కానీ పూడి శ్రీహరి అరెస్ట్ అయితే ఇప్పుడు పూడి శ్రీహరి భార్య బయటికి రావాలి. కానీ మరి నాగార్జున యాదమ్మ బయటకు వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఏమో నాకు తెలియదు. కానీ సరే, మొత్తం మీద బయటకు వచ్చేసి సేమ్ ఆడదు కానీ ఎట్లా మాట్లాడిద్దో అలా మాట్లాడుతున్నాడు. ఏమన్నా జరిగితే, పూడి శ్రీహరికి ఏమన్నా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కుప్పం పోలీసులే బాధ్యత వహించాలి. అసలు ఏం అవసరం వచ్చిందని మీరు అరెస్ట్ చేశారు? హైకోర్టు ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పలేదు కదా. ఒరే తిక్కనాయాలా, నీకేమో సబ్జెక్టు తక్కువ, నాలెడ్జీ తక్కువ. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు, ఆడ స్టూడియోలో కూర్చోబెట్టుకొని ఇట్లా తేడా మాట్లాడుతావు. మీకు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఏదైతే అతని రిమాండ్ తీసుకోవద్దని కుప్పం కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పును స్టే ఇస్తూ అతన్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఇచ్చింది ఒకటి. మీకు హైకోర్టులో ఉపశమనం లభించకపోతేనే కదా మీరు సుప్రీంకోర్టుకు పోయింది. హైకోర్టులో మీకు ఉపశమనం లభిస్తే సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? సుప్రీంకోర్టుకు మీరు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆల్రెడీ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద మేము స్పందించలేము, ఏది ఏమైనా మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది? అతన్ని అరెస్ట్ చేసుకునే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు. మళ్ళీ నువ్వు సగం దాచి పెడతావేంటి? అసలు మన సుత్తివేలు సుధాకర్ గారి కేసులు వాదిస్తే ఏదన్నా ఒక్కటన్నా గెలిచిన పాపాన్ని పోయారా మీ మొహానికి? ఆ సుధాకర్ గారి కేసులు వాదించడం, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపించడం. ఇప్పుడు వీడు తెగ బాధపడుతున్నాడు. వీడు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఎందుకంటే కొంపదీసి ఈయన కూడా అరెస్ట్ చేసి ఆ పూడి శ్రీహరిని నాగార్జున యాదమ్మని ఇద్దరిని ఒక రూమ్లో పెట్టుకుంటే చక్కగా ఒక 3 నెలలు ఉన్నా 4 నెలలు జైల్లో ఉంచుకున్నా వీళ్ళకి టైం పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ఎవరైనా ఇప్పుడు పూడి శ్రీహరి అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య బయటికి రావాలి. కానీ మా యాదమ్మ బయటకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్టు మేము ఒప్పుకోము, ఆయనకి ఏమైనా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత వహించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను చేసింది తప్పు అని హైకోర్టు నమ్మింది కాబట్టే ఇతన్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అంతేకాకుండా మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టాసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గ్రాఫిక్స్ పోస్టులను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడితే చూస్తూ ఊరుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలా 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అనుకున్నారే మౌనంగా ఉండటానికి. ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అప్డేట్ అయింది. అట్లాగే నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి ఎప్పటికప్పటికి లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా నిజాలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటి, మేము కూడా రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జగన్ చేతిలో గొడ్డలు పెట్టారు కాబట్టి మేము కూడా అందరిని అరెస్ట్ చేస్తాం. గత 5 ఏళ్ళు మీరు అరెస్ట్ చేయలేదురా? ఎవరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించలేదా? కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదా? కోర్టులు బెయిల్ ఇచ్చిన సందర్భాలు లేవా? మరి మిమ్మల్ని ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయమంటుందంటే మీరు ఉన్మాదంగా చెలరేగిపోతున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చెలరేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎవ్వడు మమ్మల్ని ఏం పీకలేళ్ళే మీరు అనే ధైర్యంతో మీరు చెలరేగిపోతున్నారు. అదే ఇప్పుడు మీ పాలిట శాపంగా మారింది. అర్థమైందా? ఇప్పటిదాకా చూడండి, వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, అంతకుముందు అరెస్ట్ అయినటువంటి ఒక రెస్పెక్టెడ్ రెడ్డి ఉన్నాడు, ఎడిటింగ్ పోస్టులు పెట్టాడు, ఫ్యాక్టరీ పెట్టాడు ఒకడు, పేరు నాకు గుర్తుకు రావట్లేదు. వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వీళ్ళందరికీ కూడా జైలు శిక్ష విధించింది, రిమాండ్కి ఇది ఇచ్చింది. కారణం ఏంటి? ఎందుకు విధించిందంటే మీరు చేసింది తప్పు. గత 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా
మీరు తప్పులు చేశారని న్యాయస్థానం నమ్మింది కాబట్టే మిమ్మల్ని జైలుకు పంపించింది. కానీ మీకు సిగ్గు లేకుండా న్యాయస్థానాలు రిమాండ్ రిజెక్ట్ చేసినప్పుడేమో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అంటారు. కానీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే తప్పుడు సాక్ష్యాధారాలతోటి మాలాంటి వాళ్ళని జైల్లో పెడుతున్నారని అంటారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఎప్పటికప్పటికి ఆ విధంగా ప్రవర్తించడం నిజంగా మీకు సిగ్గనిపించుకోవాలి. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి నేను ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెబుతుంది ఏంటంటే, నాగార్జున యాదమ్మ, నువ్వు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేదనుకో నెక్స్ట్ నిన్ను తీసుకెళ్తే పోలీసులు ఏ స్టేషన్కి తీసుకెళ్తారో, ఎక్కడ ఎవడు ఏ రౌండ్ వేసుకుంటాడో ఎవరికి తెలియదు. తర్వాత ఏదన్నా అడుగుదేడి తేడా జరిగి వైద్య చరిత్రలో ఒక మెరాకిల్ జరిగిందనుకో అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, పూడి శ్రీహరి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ ఇదే పోస్టులు, ఇదే సోషల్ మీడియా అనుకుంటూ మీరు చంకలు గుద్దుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ తగిన గుణపాఠం తగిలిద్ది. అంతేకాకుండా నిన్న కుప్పం కోర్టు ఇచ్చినటువంటి అరెస్టును రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా హైకోర్టు దాని మీద స్టే ఇచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఒక పిఆర్ఓ లాంటి పెద్ద పోస్ట్లో ఉండి పబ్లిక్ ఆఫీసర్ లాంటి చీఫ్ పబ్లిషర్ ఆఫీసర్ పోస్ట్లో ఉండి కూడా ఇలాంటి నీచంగా దిగజారిపోవటం, ఇంత జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇలా దిగజారిపోతే రానున్న రోజుల్లో మీకు ఎంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అయితే నా బాధల్లో ఏంటంటే, అతన్ని అరెస్ట్ చేస్తే నీకు వచ్చిన నొప్పులు ఏందో నాకు అర్థం కావట్లా. నిన్నటి నుంచి ఈరోజు పొద్దున స్టూడియో నుంచి మదనపడిపోతూ ఉన్నావు. ఏది ఏమైనా ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి చట్టంలో ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా పనిష్మెంట్ అనేది జరిగిద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అధికారం ఉంది కదా అని నువ్వు కూడా ఇష్టాసానంగా చెలరేగిపోయి రెచ్చిపోయి మాట్లాడితే రానున్న రోజుల్లో దానికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడటమో, పూడి శ్రీహరిని చూసి మేము భయపడట్లా. భయపడేవాట ప్రసక్తే లేదు. మీకు 151 సీట్లు వచ్చిన రోజే భయపడలా. ఇయ్యాలంతరా మీరు ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వాళ్ళు. పూడి శ్రీహరిని చూసి ప్రభుత్వం భయపడుతుందా? వాడు ఇంకొక మాట మాట్లాడాడు, ఏంటి ఇవన్నీ గొడవలను మాకు ఎందుకులే అని చెప్పేసి ఫ్యామిలీని అంతా వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయాడు పూడి శ్రీహరి. ఎవడైనా ఏ సమక్షంలో ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోతాడండి? వాడు తప్పు చేశాడు, తప్పుడు పనులు చేస్తే పోలీసులు నన్ను ఐడెంటిఫై చేసుకుంటారు, నన్ను అరెస్ట్ చేస్తారని భయం ముట్టినప్పుడే వాడు ఫ్యామిలీని వదిలేసిపోతాడు. కావున చూడండి, ఒక మర్డర్ చేసిన వాడు ఫ్యామిలీని వదిలిపెట్టిపోతాడు, ఒక దొంగతనం చేసిన వాడు ఫ్యామిలీని వదిలిపెట్టిపోతాడు, లేదా జనాల దగ్గర డబ్బులు ఎగ్గొట్టి ఐపీ పెట్టినవాడు ఫ్యామిలీని వదిలిపెట్టిపోతాడు. సో ఈరోజు పూడి శ్రీహరి కూడా ఫ్యామిలీని వదిలిపెట్టిపోయాడు, బెంగళూరులో తలదాచుకుంటున్నాడంటే ఖచ్చితంగా తను తప్పుడు పని చేశాను, తప్పుకు అరెస్ట్ తప్పదని అతను గ్రహించాడు. కాబట్టి అతను పోలీసులు కంటపడకుండా ఉండటం కోసం వెళ్ళిపోయాడు. ఈ మాత్రం కూడా తెలియకుండా స్టూడియోలోకి వచ్చి మాట్లాడుతున్నావు అకాయిగా నువ్వు.